నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాశీనాయన మండల పరిధిలో గల జ్యోతి క్షేత్రంలో శ్రీ అవధూత కాశిరెడ్డి నాయన 29వ ఆరాధన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గత 29 సంవత్సరాల నుండి జ్యోతి క్షేత్రంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల 14, 15 తేదీల్లో ఆరాధన మహోత్సవం జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. ఈ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులను న్యూస్ 24 తెలుగు పలకరించింది. ఈ సందర్భంగా భక్తులు వారి యొక్క అనుభవాలను, ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమం గురించి, జ్యోతి క్షేత్రంలో వెలిసిన లక్ష్మీ నరసింహ స్వాముల గురించి, కొండపై వెలిసిన గురుత్మంతుడి గురించి, అలాగే ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల గురించి వివరించడం, తమ అనుభవాలను న్యూస్ 24 తెలుగుతో పంచుకున్నారు. అన్నీ చెప్తాడండి. నా మాటనండి, నాకు కూడా తెలియదండి. నేను కొత్తగా వచ్చిన ఇక్కడ కొమరలో అర్చకుండా చేస్తాను. నేను ఈయన మా అన్న ఈరోజు దర్శనం చేసుకోవడం వచ్చింది. మీకు జ్యోతి క్షేత్రం గురించి ఏం తెలీదు. ఎవరు అయినా మరి తెలిసింటే నేను అనగానే. నమస్కారం అన్న, మీ పేరన్నా? వీరగురుడు. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మైదుకూరు నుంచి వచ్చారు. ఎప్పుడు వచ్చారన్నా? మేము శుక్రవారం వచ్చారు. శుక్రవారం నుంచి వచ్చారు. అంటే ఇక్కడ జాతర మొదలైనప్పటి నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తానే ఉంటాం. ఎక్కడికి? ఇక్కడ నుంచి అదే శుక్రవారం, మొన్న శుక్రవారం వచ్చాము. 10 సంవత్సరం వస్తూనే ఉంటాం. ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. తప్పకుండా 10 సంవత్సరం గ్యాప్ పోకుండా వస్తూనే ఉంటాం. ఇక్కడికి రావడం వల్ల మీకు ఏమన్నా కోరికలు నెరవేరడం కానీ ఏమన్నా జరుగుతున్నాయి మీకు? తప్పకుండా ఆ నమ్మకం చెప్పండి. ఇక్కడ వచ్చినాంచే మాకు బాగా ఉంది. పిల్లలకు ఉద్యోగాలు అడిగితేనేమి, మా సంసారాలు బాగా అన్ని బాగానే చక్కగా ఉన్నాయి. అనుకునే కోరికలు నెరవేరుతున్నాయి. ఇక్కడ అన్నదాన కార్యక్రమము దాదాపుగా ఎంతమందికి భక్తులందరికీ బాగానే జరుగుతుందన్న? ఇప్పుడు రాత్రి ఓన్లీ ఒక రాత్రి 1 లక్షకు పైగా మందికి జరిగింటది. 1,00,000 మందికి పైగా అన్నదానం జరిగింది రాత్రి ఓన్లీ ఒక నైటే, జాతర నైటే, అంటే శుక్రవారము అట్లా కాకుండా ఒక జాతర రోజే 1 లక్షకు పైగానే. ఓకే, ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. హలో, నమస్కారం అన్న. నమస్తే, నా పేరు ఆర్ వీరాంజనేయులు. నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ను, దువ్వూరు. ఇక్కడికి రావడము ఈ జ్యోతి ఏర్పడక ముందు నుంచి మాకు ఇక్కడికి టచ్ ఉంది. ఇక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్లలో గరుడాద్రి అని ఉంది. గరుడాద్రి అనే క్షేత్రము ఈ జ్యోతి లేక ముందు నుంచి ఉంది. ఇక్కడ మెయిన్ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది. లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేసుకుంటూ పైన గరుడాద్రి అని గరుడమంతుడు ఆంజనేయ స్వామి ఉంది. అక్కడికి మేము 10 ఏళ్ళ పిల్లప్పటి నుంచి, ఇప్పుడు నా వయసు వచ్చేసి 50 సంవత్సరాలు వస్తుంది, 10 ఏళ్ళ నుంచి పోతున్నాము. అక్కడ అన్నదాన సేవకు ఇక్కడికన్నా వన్డే ముందు పోయి, అంటే ఇక్కడ 14వ తేదీ జరిగితే మేము 13వ తేదీకి అక్కడ చేరుకుంటాము. చేరుకొని అక్కడ మొత్తం భక్తాదులకు అక్కడికి కూడా ఒక 3 డేస్ వచ్చేసి 13, 14, 15 3 డేస్ వచ్చేసి కనీసం అంటే ఒక 70-80 వేల మంది అక్కడికి కూడా రావడం జరుగుతుంది. అక్కడ ప్రత్యేకం ఏంటంటే కాశిరెడ్డి నాయన తపస్సు చేసిన స్థలం ఉంది అన్నమాట. అక్కడ పైన ఇక్కడి నుంచి 6 కిలోమీటర్లు గరుడాద్రి అని 5 కిలోమీటర్ల క్షేత్రం ఉంది. కొంతవరకే వెహికల్ వెళ్తాయి, కొంతవరకు నడిచిపోవాలి. అది చాలా పురాతనమైనమాట. ఈ కాశిరెడ్డి నాయన కూడా అక్కడ తపస్సు చేసుకునేవాడు. కొన్ని ఏళ్ళు అక్కడ తపస్సు చేసి అటు తిరిగితే ఒక 3 కిలోమీటర్లలో పాములేటి లక్ష్మీనరసింహస్వామిని పాములేటి గుడి ఉంది. అక్కడ తపస్సు చేసుకొని ఇక్కడికి వచ్చి లక్ష్మీనరసింహస్వామి, జ్యోతి లక్ష్మీనరసింహస్వామికి పూజ చేసేవాడు. అటు తిరిగి వచ్చేసి పాములేటి నరసింహస్వామికి పూజ చేసేవాడు ఈ కాశిరెడ్డి నాయన ఇక్కడ రావడం వల్ల. అట్లా కాశిరెడ్డి నాయన సమాధి అనేసి ఇక్కడ ఏర్పడి జ్యోతి అని ఏర్పడింది. మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి మెయిన్. అంటే కాశిరెడ్డి నాయన పూజ చేసింది ఎవరికి, కాశిరెడ్డి నాయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు అంటే వీళ్ళ కోసం, వీళ్ళ పూజ చేసే కోసం వచ్చాడు అనమాట. అటనే గరుడ మంత్రుడని, గరటాల మంత్రుడని అక్కడ ఉన్నాడు. అక్కడ మెయిన్ అక్కడికి ఇట్లా వెహికల్ ఏమి రావు. ఏమి తీసుకుపోవాలన్నా బస్తాలు రైస్ కానీ ఒడ్లు కానీ ఏదైనా తీసుకుపోవాలంటే మోసుకెళ్ళే తీసుకుపోవాలి 5 కిలోమీటర్లు. అక్కడ చాలా పుణ్యమైన క్షేత్రం అది. ఆయన కొన్ని ఏళ్ళు తపస్సు చేశాడనమాట. అక్కడ వాటర్ లేకపోతే వాటర్ వచ్చేసినాయి. కొన్ని ఏళ్ళు తపస్సు చేసినాడు. అక్కడ నీళ్లు వసతి కూడా లేకుండా ఉండేది మేము పిల్లప్పుడు. ఇప్పుడు ఆయన చేసిన దానివల్ల చాలా వాటర్ రావడం కానీ ఫెసిలిటీ బాగా పెరిగింది. మేము ఇది చిన్నపిల్లప్పటి నుంచి రావడం ఎందుకంటే మాకు చాలా లాభాలు జరిగినాయి ఆయనకు. అంటే మా పిల్లలకు జాబులు రావడం అయితేనేమి, పెళ్ళిళ్ళు కావడం అయితేనేమి, మేము సేవ చేసినందుకు చాలా ధన్యవాదాలు మాకు. ఇక్కడ కూడా జ్యోతి లక్ష్మీనరసింహస్వామికి, గరటాల మంత్రునికి, కాశిరెడ్డి నాయనకు చాలా కృతజ్ఞులమయ్యే ప్రతిసారి ఇప్పటికి నేను ఒక 20 ఏళ్ళ నుంచి సేవ చేసుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరము హాస్పిటల్ మూతేసి ఒక 3 డేస్ వస్తాం అన్నమాట. అక్కడికి
అక్కడికి వచ్చేసి సేవ చేసుకొని అక్కడ అక్కడ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత చక్కబెట్టేసి మేము వెళ్ళిపోతాం. అన్న కాశిరెడ్డి నాయన అంటే కనుక ఇక్కడ కాశిరెడ్డి నాయనను దేవుడులాగా కొలుస్తారా, లేదంటే లక్ష్మీనరసింహ స్వామిని దేవుడులాగా కొలుస్తారా, లేదంటే గరుడాద్రి అని చెప్పారు కదా, అక్కడ ఏ స్వామి ఉన్నారు, ఆ స్వామి యొక్క చరిత్ర ఏంటి? ఇప్పుడు మనము గరుడాద్రి దగ్గరికి వెళ్ళి మీరు యాగం చేస్తానని చెప్పారు కదా కాశిరెడ్డి నాయన, అసలు కాశిరెడ్డి నాయన ఇక్కడికి రావడానికి గల కారణం ఏమనుకుంటున్నారు మీరు? నేను చాలా 10 ఏండ్ల నుంచి, అంటే నాకు 50 ఏండ్ల నుంచి వస్తున్నాను. కాశిరెడ్డి నాయన జీవించి ఉన్నప్పుడు కూడా ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే, కాశిరెడ్డి నాయన రావడం ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి అంటే కొన్ని తరాల నుంచి పామిలేటి నరసింహస్వామికి సేవ చేసుకోవడానికి వచ్చాడనమాట. అక్కడ వచ్చేసి గరటాలమంతుడు ఆంజనేయ స్వామి అది మెయిన్ అనమాట. ఈయన కూడా ఎందుకు వచ్చాడు ఇక్కడికి అంటే వీళ్లకు సేవ చేసుకునేవాడికి. అది సెంటర్ పాయింట్, అంటే కర్నూలు కడప సెంటర్ బార్డర్ రద్దు చేసి అక్కడ తపస్సు చేసుకుంటూ గరటుమంతునికి ఆంజనేయ స్వామికి అక్కడ పూజ చేసుకుంటూ ఈ ఇటుపక్కకు దిగి వచ్చి ఇది ఒక 6 కిలోమీటర్లు దిగి వచ్చి జ్యోతి లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేసుకుంటూ మళ్ళీ అటుపక్క పామిలేటి నరసింహస్వామి ఉన్నాడు, ఆయనకు పూజ చేసుకుంటూ అక్కడ ఒక స్థావరం మాదిరి ఏర్పరచుకుని అక్కడ తపస్సు చేసి ఇక్కడికి వచ్చి ఈయనకు జ్యోతి వెలిగించి అక్కడ పోయి ఆయనకు జ్యోతి వెలిగించి చేసేవాడు. కాలక్రమేణా ఆయన ఎప్పుడైతే జీవ సమాధి అయినాడో అప్పుడు ఇక్కడ విశాలమైన స్థలం లేదు కాబట్టి ఈ జ్యోతి క్షేత్రంలో ఆయనకు స్థలం ఏర్పరచుకొని ఇక్కడ ఆయన జీవసమాధి అయినాడు. అయితే కాశిరెడ్డి ఆయన రావడం కారణం ఏంది, ఇక్కడికి ఎందుకు వచ్చాడు కాశిరెడ్డి ఆయన అంటే ఈ లక్ష్మీనరసింహస్వామికి గరటాలమంతునికి అక్కడ ఉన్నాడన్నమాట. గరటుమంతుడు అంటే ఎప్పుడో ఆయన అప్పుడు దేవతల కాలంలో విష్ణుమూర్తికి వాహనం గరటుమంతుడు. అంటే ఈయన వచ్చేసి ఒక భక్తుడు అనమాట. భక్తుడు ఎందుకు వచ్చాడంటే పరమాత్ముని కోసం వచ్చాడు. పరమాత్ముడు ఎవరంటే లక్ష్మీనరసింహస్వామి, గరటుమంతుడు, ఆంజనేయ స్వామి వాళ్ళకు సేవ చేసుకుంటూ ఈయన ఇక్కడ నిలబడి ఒక స్వామి రూపంలో ఈరోజు కొలవబడతా ఉన్నాడు ఆయన. అన్న మనం విన్నట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతిరోజు కూడా ఈ రోజు లాగానే ప్రతిరోజు కూడా అన్నదానం జరగడానికి గల కారణాలు ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పి స్వామివారు చెప్పారంటున్నారు కదా, దాని గురించి ఏమన్నా? ఒకటి, కాశిరెడ్డి నాయన ఒక అవధూతగా ఎందుకు అవతరించాడు అంటే భూమి మీదకి వచ్చేసి